హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ చెక్ రిథమ్స్. ఈ రోజు అయితే మీరు తమిళని చూసేసి ఉంటారు ఆల్రెడీ. మేమైతే రాష్ట్రపతి నిలయంకి అయితే వచ్చేసాము. ఈ రాష్ట్రపతి నిలయం సికింద్రాబాద్లో ఉంది, బొల్లారంలో. సో ఇక్కడ ఈ జనవరి 3 నుంచి 11 వరకు ఉద్యానోత్సవం అయితే జరుగుతుంది. సో మీరు ఎవరైనా చూడకపోయింటే చూసేసేయండి. సో ఈ వీడియోలో మేము ఈ రాష్ట్రపతి నిలయంలో ఏమేమి ఉన్నాయి, ఏమేమి యాక్టివిటీస్ ఉన్నాయి, ఏమేమి స్టాల్స్ ఉన్నాయి అవన్నీ చూపిస్తాను. వీడియో ఎండ్ వరకు మిస్ కాకుండా చూడండి. లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఈ ఉద్యానోత్సవకి అయితే ఎంట్రీ అయితే ఫ్రీ. మనం టికెట్ అయితే బుక్ చేసుకోవాలి, ఏదో ఆన్లైన్ కానీ లేకుంటే ఇక్కడికి వచ్చి తీసుకోవచ్చు. ఆన్లైన్లో ఏ వెబ్సైట్లో బుక్ చేసుకోవడం అనేది లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను, చెక్ చేయండి. మేమైతే ఆల్రెడీ బుక్ చేసుకున్నాం కాబట్టి ఆ క్యూఆర్ కోడ్ చూపించేసి ఎంటర్ అయితే అయిపోయాము. ఎంటర్ అవ్వగానే మా రైట్ సైడ్లో ఉద్యానోత్సవం అని చెప్పి ఒక ఫ్లవర్స్ బాగా డెకరేట్ చేసి ఒక బోర్డు అయితే ఉంది, చాలా బాగుంది. అక్కడ అందరు ఫొటోస్ అండ్ వీడియోస్ తీసుకుంటున్నారు. ఇంకా పక్కనే ఫ్లవర్స్ గార్డెన్ అయితే ఉంది. ఇక్కడ ఫ్లవర్స్ని రకరకాల ప్యాటర్న్స్తో అరేంజ్ చేస్తున్నారు, లైక్ లోటస్, స్టార్ అండ్ ఆల్సో లైక్ ఎలిఫెంట్, పీకాక్, చాలా ప్యాటర్న్స్తో ఫ్లవర్స్ని డెకరేట్ చేస్తున్నారు. ఇంకా నెక్స్ట్ ప్రెసిడెంట్స్ మెయిన్ బిల్డింగ్ దగ్గరికి వెళ్తుండగా మధ్యలో ఒక మర్రి చెట్టు అయితే కనపడింది. ఈ మర్రి చెట్టు పైన చాలామంది స్టిక్కీ నోట్స్ పైన చాలా చాలా రాస్తున్నారంటే దీనిపైన రాసినట్టు వాళ్ళకి జరుగుతాయన్న నమ్మకంతో కొన్ని అయితే మనం చదువుతాం. దాంట్లో ఒకటైతే చదువుతాను, చూడండి. ఇది భలే కామెడీగా ఉంటుంది, మీరే చూడండి. ఐఎమ్ సో అండ్ సో అండ్ ఐ హోప్ టు బికమ్ ఏ పైరేట్ కింగ్ అండ్ హోప్ ఆల్ ద పీపుల్ ఆఫ్ దిస్ కంట్రీ గెట్ గుడ్ డీడ్ అండ్ ఐ వాంట్ ఏ మోనార్క్ కంట్రీ బాయ్. భలే కామెడీగా ఉంది కదా, ఎవడో పిల్ల రాశాడు. ఇంకా నెక్స్ట్ మెయిన్ బిల్డింగ్ దగ్గరికి అయితే వెళ్ళిపోయాము. ఇక్కడ చాలా పెద్ద లైన్ ఉంది, బట్ ఇక్కడ ఫోన్స్ అయితే నాట్ అలౌడ్. సరే ఎట్లాగలా లోపలికి అయితే వెళ్ళిపోయాము. లోపలైతే చాలా బాగుండింది. లోపల ప్రెసిడెంట్ ఉండే రూమ్స్ అవన్నీ కూడా లాక్ చేస్తున్నారు, బట్ బయట నుంచి అయితే చూసేసాము. నెక్స్ట్ మై ఫేవరెట్ ప్లేస్ అనే ఫ్లాగ్ పోస్ట్ దగ్గరికి అయితే వెళ్ళబోతున్నాము. ఇది కరెక్ట్గా మెయిన్ బిల్డింగ్ ఎదురుగా అయితే ఉంటుంది. యాక్చువల్గా దీని హైట్ అయితే 120 feet అయితే ఉంటుంది. ఇట్ ఈస్ ద లాంగెస్ట్ ఆర్ హైయెస్ట్ వుడెన్ ఫ్లాగ్ పోస్ట్ ఇన్ ఇండియా స్టిల్ నౌ. యాక్చువల్గా దీన్ని ఎగ్జిక్యూట్ చేసింది మేమే అంటే ఎన్బిసిసి. ఐఎమ్ ప్రౌడ్ టు బి పార్ట్ ఆఫ్ ఎన్బిసిసి. చూడండి, మీరే ఇక్కడే రాసి ఉంటుంది చూడండి, ఎగ్జిక్యూటింగ్ పార్ట్నర్ అండ్ ఎగ్జిక్యూటింగ్ ఏజెన్సీ ఎన్బిసిసి అని చెప్పి. యాక్చువల్గా మన ఇండియాలో హైదరాబాద్ కలిసినప్పుడు ఫస్ట్ టైం ఫ్లాగ్ హాయిస్ట్ చేసింది ఇక్కడే అంట. అప్పట్లో ఉండేది కూడా వుడన్దే, బట్ అది కొంచెం పాడైపోయిందని చెప్పి దాని రెప్లికాగా ఇదైతే డిజైన్ చేశారు, ఇదైతే కన్స్ట్రక్ట్ చేశారు. నెక్స్ట్ రెయిన్బో గార్డెన్కి అయితే వెళ్ళిపోయాము. ఇక్కడ రకరకాల చెట్లు లైక్ కోకోనట్వి, మ్యాంగోవి, గువా అవి అన్ని చెట్లు అయితే పండుతాయి ఇక్కడ. రకరకాల సాయిల్స్, రెడ్ సాయిల్, వైట్ సాయిల్ అన్నీ కూడా ఇక్కడైతే ఉంటాయి. ఇంకా నెక్స్ట్ రాక్ గార్డెన్కి అయితే వెళ్ళిపోయాము. ఇక్కడ శివుడిని, నందిని ఒక పెద్ద రాక్ పైన అయితే చెక్కుంటారు. దీని డీటెయిల్స్ అయితే ఇక్కడ ఉన్నాయి, చూడండి. ఇంక ఈ రాక్ పైన అలాగా వాటర్ పడుతూ ఆ వాటర్ ఫాల్స్ లాగా చాలా బాగుంది. ఇక్కడైతే మధ్య మధ్యలో ఒక వాటర్ పాండ్స్ కూడా ఉన్నాయి, ప్లస్ అలాగే ఇక్కడ రాక్స్ కూడా ఉన్నాయి. అందుకని దీన్ని రాక్ గార్డెన్ అంటున్నారు. ఇక్కడ డెజర్ట్లో పెరిగేలాగా రకరకాల క్యాక్టస్లు కూడా ఉన్నాయి ఇక్కడ. మేము వెళ్ళేదారిలో మాకు క్లాక్ అయితే కనిపించింది. యాక్చువల్గా ఇప్పుడు ఇది వర్కింగ్ కండిషన్లో లేదంట, బట్ ఇది. ఇంకా నెక్స్ట్ బటర్ఫ్లై గార్డెన్కి అయితే రీచ్ అయిపోయాము. ఇది చూడడానికి బటర్ఫ్లై షేప్లో ఉంటుంది, అందుకని దీన్ని బటర్ఫ్లై గార్డెన్ అంటారు. రకరకాల చెట్లు, రోజెస్, ఫ్లవర్స్, సంథింగ్ చాలా చాలా చెట్లు అయితే ఉన్నాయి ఇక్కడ, చాలా బాగుంది ఇది. నెక్స్ట్ ఇక్కడ అమ్మవారి టెంపుల్ కూడా ఉంది. కాస్త లోపలికి వెళ్ళిపోయి అమ్మవారిని అయితే దర్శనం చేసుకున్నాము. బట్ వచ్చే దారిలో ఒక స్టెప్ వెల్ అయితే కనపడింది. దీని హిస్టరీ అయితే ఒకసారి చూడండి, మీరే, నేను చెప్తాను వినండి. దీన్ని నక్షత్ర గార్డెన్ స్టెప్ వెల్ అంటారంట. యాక్చువల్గా అయితే రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ పిట్ లాగా అయితే వర్క్ చేస్తుంది. రెయిన్ వాటర్ అంతా దీంట్లో వచ్చి దీంట్లో బాగా స్టోర్ అయిపోయి దీన్ని మోటార్గా యూస్ చేసి బయటకి లైక్ ఫర్ వాషింగ్ క్లాత్స్ అండ్ గార్డెనింగ్ అయితే యూస్ చేస్తున్నారు ఈ వాటర్ని. యాక్చువల్గా ఈ సిస్టమ్ని ఎప్పుడో డిజైన్ చేశారంట, అది ఇప్పటికీ వర్క్ అవుతుంది. ఇంకా నెక్స్ట్ నక్షత్ర వాటికకి అయితే వెళ్ళిపోయాము. యాక్చువల్గా ఇక్కడ ఏంటంటే 48 డిఫరెంట్ ట్రీస్ అండ్ ప్లాంట్స్ అయితే ఉంటాయి, విచ్ రిప్రజెంట్స్ 9 నవగ్రహాస్ అంటే 9 ప్లానెట్స్, 12 రాశిస్ అంటే జోడియాక్ సైన్స్ అండ్ 27 నక్షత్రాస్ అయితే రిప్రజెంట్ చేస్తాయి. దీంట్లో మన నక్షత్రం మన రాశిని బట్టి మనకి ఏ చెట్టు. ఇంకా నా నక్షత్రంకి అయితే స్ట్రిక్టమ్ అని, రాశికి అయితే కలీసియా స్ట్రిక్టమ్ అని ఏదో వచ్చింది. మీరు కూడా వెళ్ళినప్పుడు చూడండి, చాలా బాగుంటుంది.
ఇంకా ఇవి కాకుండా పిల్లలు ఆడుకోవడానికి చిల్డ్రన్స్ పార్క్, అలాగే మ్యూజిక్ ఫౌంటైన్, మేజ్ గార్డెన్, 50+ సస్టైనబుల్ స్టాల్స్. అంటే ఇక్కడ ఫార్మర్స్ వాళ్ళ యొక్క ప్రోడక్ట్స్ అయితే ఇక్కడ పెడతారు. అలాగే కొన్ని ప్రోడక్ట్స్ లైక్ జేడ్ ప్లాంట్స్, డ్రై ఫ్రూట్స్, హనీ అలాగే రకరకాలు అయితే ఉన్నాయి. నెక్స్ట్ ఆకలేస్తే ఫుడ్ కోర్ట్ కూడా ఉంది అక్కడ, లైక్ బేసిక్ బ్రేక్ఫాస్ట్, డిన్నర్ అలాంటి ఐటమ్స్. ఫైనల్గా నాలెడ్జ్ గ్యాలరీకి అయితే రీచ్ అయిపోయాము. ఎంటర్ అవ్వగానే పాత బెంచ్ అయితే కనిపించింది. యాక్చువల్గా ఇది 1990 నుంచి 2014 వరకు ఉండేదంట కార్ ఇది. తర్వాత డిస్కంటిన్యూ అయిపోయింది. దీన్ని అప్పట్లో ఉండే ప్రెసిడెంట్ 1990లో వాడేవారంట. ఇది 6000cc కెపాసిటీ ఉన్న కారు. చూడండి ఎంత పడవలాగా ఉంది పెద్దదిగా. ఇంకా ఎంటర్ అవ్వగానే ఢిల్లీలో ఉన్న రాష్ట్రపతి భవన్ రెప్లికా అయితే ఇక్కడ ఉంది, లైక్ దాని యొక్క 3D మోడల్ లాగా. నెక్స్ట్ హైదరాబాద్లో లాగా రాష్ట్రపతి నిలయాలని రిమైనింగ్ ఇంకో 2 ప్లేసెస్లో కూడా ఉన్నాయి, లైక్ హిమాచల్లో అక్కడ కనిపించినట్టు. నెక్స్ట్ వెస్ట్ బెంగాల్లో కూడా ఉన్నాయంట. ఇక్కడ సివిలియన్స్కి ఇచ్చే హైయెస్ట్ అవార్డ్స్ లైక్ మెడల్స్ని అయితే ఇక్కడ డిస్ప్లేలో ఉంచారు, లైక్ భారత్ రత్న, పద్మశ్రీ, పద్మభూషణ్, పద్మవిభూషణ్. వాళ్ళకి ఏదైతే మెడల్స్ ఆర్ బ్యాడ్జెస్ ఇస్తారో అవైతే ఇక్కడ డిస్ప్లేలో ఉన్నాయి, చూడండి మీరే. ఇంకా నెక్స్ట్ ప్రీవియస్లో ఉన్న ప్రెసిడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి రకరకాల స్టేట్స్ వాళ్ళు వాళ్ళ యొక్క ట్రెడిషన్ రిప్రజెంట్ చేస్తూ ఇచ్చిన గిఫ్ట్స్ని కూడా ఇక్కడ డిస్ప్లేలో ఉంచారు, మీరే చూడండి. ఇంకా ఇక్కడ ఇండిపెండెన్స్ టైంలో వాడిన కెమెరాస్ ఉన్నాయి, అప్పుడు వాడిన వెహికల్స్ కూడా ఉన్నాయి. ఓవరాల్గా నా ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంది రాష్ట్రపతి నిలయంతో. దీంట్లో మెయిన్గా నాకు నచ్చినవి రెండే. ఒకటి మై ఫేవరెట్ ఫ్లాగ్ పోస్ట్, రెండవది ఈ నాలెడ్జ్ గ్యాలరీ. ఈ రెండు అయితే చాలా అంటే చాలా బాగున్నాయి. మీరు ఎవరైనా వెళ్తే ఖచ్చితంగా ఇవి మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు. యాక్చువల్గా ఇది జనవరి 3 నుంచి 11 వరకు అయితే ఉంటుంది. దీని టైమింగ్స్ వచ్చి మార్నింగ్ 10 AM టు ఈవినింగ్ 8 PM. ఎంట్రీ అయితే ఫ్రీ. లొకేషన్ కావాలంటే డిస్క్రిప్షన్లో ఇస్తాను. అండ్ ఆల్సో టికెట్స్ బుక్ చేసుకోవడానికి లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో పెడతాను. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. సీ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో.